జీ వాల్యూ అయితే ఫైండ్ చేసేసుకుందాం. అండ్ జీ వాల్యూ తర్వాత మనం ఎఫ్ వాల్యూ ఫైండ్ చేయాలి. సో ఎఫ్ వాల్యూ ఫైండ్ చేయాలంటే చాలా ఈజీ. సో ఈ జీ వాల్యూని సో ఈక్వేషన్ 5th లోను 6th లోను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఎఫ్ వాల్యూ వచ్చేస్తుంది. ఈ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ 2Bలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఈ ప్రాబ్లం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటున్నానంటే ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఇక్కడ సెక్షన్ సిలో 18th నెంబర్ క్వశ్చన్ చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్న ఈ ప్రాబ్లమే. సో కొన్నిసార్లు ఈ ప్రాబ్లంలో వాల్యూస్ అనేది చేంజ్ అయ్యి వస్తాయి. బట్ కంపల్సరీగా ఈ ప్రాబ్లం అంటే ఈ మెథడ్ కాన్సెక్లిక్ అనే మెథడ్ ప్రాబ్లం అయితే కంపల్సరీగా ఎవ్రీ టైం రిపీట్ అవుతున్న క్వశ్చన్. సో కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఇది సెక్షన్ సి. సో 7 మార్క్స్ కాబట్టి కంపల్సరీగా నేర్చుకోవాలి. సో ఇక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం చూసుకుంటే ఇఫ్ 2, 0, 1, 4, 5 అండ్ 0, c ఆర్ కాన్సిక్లిక్ దెన్ ఫైండ్ సి. సో ఇక్కడ ప్రాబ్లంలో క్లియర్గా ఫైండ్ సి ఇన్ కాన్సిక్లిక్ మెథడ్. సో మనం సి యొక్క వాల్యూని ఫైండ్ చేయాలి, అది కాన్సిక్లిక్ మెథడ్ ద్వారా. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. సో ఈజీగా ఉంటుంది బట్ చాలా లెంతీ ప్రాసెస్, కానీ చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తే చాలా తొందరగా అయిపోతుంది. సో ఫస్ట్ ఈ ప్రాబ్లంలో మనకు ఒక జనరల్ సొల్యూషన్ అయితే కావాలి. సో ఈ సర్కిల్ లెసన్లో ఏ ప్రాబ్లం చూసుకున్నా ఒక జనరల్ సొల్యూషన్ అయితే ఉంటుంది కాన్స్టాంట్గా, అదైతే కంపల్సరీగా రాయాలి. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ సర్కిల్. సో ఈ సర్కిల్ యొక్క జనరల్ సొల్యూషన్ చూసుకుంటే సో దాన్ని నేను ఎస్ అని డినోట్ చేస్తున్నాను. సో ఎస్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇదే ఆ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. సో సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫార్ములా ఇది. సో దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 సో 1 అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫార్ములాలో మనకి ఇచ్చిన వాల్యూస్ అన్నిటినీ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇందులో 2, 0, 1, 4, 5 అండ్ 0, c ఉంది కాబట్టి ఈ 4 వాల్యూస్ని ఇందులో సో ఈ ఈక్వేషన్ ఫస్ట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ 2, 0ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2నేమో మనం x అనుకుందాం, 0నేమో y అనుకుందాం. సో ఇప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 2, 0 ఇదేమో x, ఇదేమో y. సో x అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ 2g, x అంటే 2 ప్లస్ 2f, y అంటే 0 ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసేసాం. సో దీనికి సాల్వ్ చేయడమే. సో 4, సో ఇదేమో 0 అయిపోతుంది అండ్ ఇదేమో 4g అయిపోతుంది అండ్ ఇదేమో 0 అవుతుంది అండ్ ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని ఒక ఫామ్లో రాద్దాం. సో అంటే ఫస్ట్ 4g ప్లస్ c అండ్ ఈక్వల్స్ టు -4. సో -4 ఎందుకంటే ఇది +4 కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే -4 అయిపోతుంది. సో ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ ప్యాటర్న్ లాగానే ఈ రెండు పాయింట్స్ని మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 0, 1 సో అప్పుడు 0 హోల్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2g0 ప్లస్ 2f1 ప్లస్ c ఈక్వల్స్ టు 0 అండ్ 1 ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో జనరల్ దీన్ని ఒక ఫామ్లో రాస్తే 2f ప్లస్ c ఈక్వల్స్ టు -1 అండ్ సో దీన్నేమో నేను ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను, దీన్నేమో ఈక్వేషన్ 3 అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ 4, 5. సో 4, 5ని సబ్స్టిట్యూట్ చేస్తే 4² ప్లస్ 5² ప్లస్ 2g4 ప్లస్ 2f5 ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో అప్పుడు 16 అవుతుంది, ఇదేమో 25 అవుతుంది, ఇదేమో 8g అవుతుంది అండ్ ఇదేమో 10f ప్లస్ c ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఫామ్లోకి రాస్తే సో 8g ప్లస్ 10f ప్లస్ c ఈక్వల్స్ టు -41. సో 25 ప్లస్ 16 ఈక్వల్స్ టు 41. సో
ఇదేమో ఈక్వేషన్ 4 అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన 3 పాయింట్స్ని యూజ్ చేసుకొని ఈ ఫామ్లో ఈ సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 2, 3, 4 అనే 3 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ సెకండ్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ని కంపేర్ చేసి సాల్వ్ చేయాలి. అంటే ఎలాగో ఇప్పుడు చెప్తాను. సో సాల్వ్ ఈక్వేషన్ 2 and 3. సో ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేయాలి. సో అప్పుడు 2 అంటే 4g + c = -4 అండ్ ఇదేమో 2f + c = -1. సో సెకండ్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ని మనం బై చేసి సాల్వ్ చేయాలి. సో ఎందుకంటే ఇది ఒక ఈక్వేషన్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఏది క్యాన్సిల్ అవుతుందంటే సో సి అయితే అవుతుంది, బట్ ఇక్కడ సింబల్స్ రెండింటికి సేమ్ ఉంది. సో అప్పుడు మనం సింబల్స్ అనేది చేంజ్ చేసేయాలి అన్నిటికీ. సో ప్లస్ ఉంది మైనస్ అయిపోతుంది, ప్లస్ ఉంది మైనస్ అయిపోయింది, మైనస్ ఉన్నది ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు +c - c క్యాన్సిల్ అవుతుంది అండ్ రిమైనింగ్ వచ్చేసి సో ఇది ఎఫ్, ఇది జీ, ఎఫ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవ్వదు. సో అప్పుడు మనం యాస్టీస్ రాసుకోవాలి. 4g - 2f = -3. సో ఇక్కడ ప్లస్ ఉంది, పైన -4 ఉంది. సో కాబట్టి -3. సో దీన్ని నేను ఈక్వేషన్ 5 అనుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని లాగానే, సో ఈ ప్యాటర్న్ లాగానే 3 and 4ని కూడా సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ 4 రాసుకుందాం ఎందుకంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి. సో అవసరం లేదు, జస్ట్ 3 and 4 అని సాల్వ్ చేసేసుకుందాం. సో థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. సో ఇదేమో థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్. సో థర్డ్ ఈక్వేషన్ ఏంటి 2f సో ప్లస్ c = -1. ఇదేమో థర్డ్ ఈక్వేషన్ అండ్ ఇదేమో ఫోర్త్ ఈక్వేషన్. సో ఫోర్త్ ఈక్వేషన్ వచ్చేసి 8g + 8f 10f 8g 10f + c = -41. సో ఇప్పుడు సేమ్ యాస్టీస్ సి క్యాన్సిల్ అవ్వాలంటే సింబల్స్ అనేవి చేంజ్ చేయాలి. సో ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్గా మారిపోతుంది. అప్పుడు సిసి క్యాన్సిల్ అయిపోతాయి అండ్ రిమైనింగ్ -8g - 8f అండ్ = +40. సో -1 అనేది రిమూవ్ అయిపోతుంది కాబట్టి +40. సో ఇదేమో ఈక్వేషన్ నెంబర్ 6. సో 5 అయిపోయింది, 6 అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని 70% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ g వాల్యూ అండ్ f వాల్యూని మనం ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో ఈ g అండ్ f వాల్యూ మనం కనుక్కోవాలంటే ఈ ఈక్వేషన్ 5ని అండ్ ఈక్వేషన్ 6ని కంపేర్ చేయాలి. సేమ్ ఈ ప్రాబ్లమ్ని సో వీటిని ఎలా సాల్వ్ చేసామో సేమ్ దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్ దానిలాగానే. సో అప్పుడు నేను ఏం చేస్తానంటే 4g - 2f = -3 ఇది అండ్ ఇది నెక్స్ట్ సెకండ్. సో సిక్స్త్ ఈక్వేషన్ -8g - 8f = 40. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ c లేదు, ఏం లేదు, బట్ మనం gను ఏదో ఒక వాల్యూని ఫైండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ gని ఫైండ్ చేయాలనుకుంటే మనం fని క్యాన్సిల్ చేయాలి. ఒకవేళ fని ఫైండ్ చేయాలనుకుంటే gని క్యాన్సిల్ చేయాలి. సో నాకు g వాల్యూ కావాలి కాబట్టి f వాల్యూని క్యాన్సిల్ చేసేస్తున్నాను. అది ఎలాగంటే f యొక్క కోఫిషియంట్ని ఈ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి అండ్ ఈ f యొక్క కోఫిషియంట్ని ఈ ఈక్వేషన్తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి 8. సో ఇక్కడ 8ని ఇక్కడ రాసుకున్నాను అండ్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2ని. సో ఇప్పుడు అన్నిటిని మల్టిప్లై చేయాలి. సో 8 4s 32g అండ్ -16f = -24 అండ్ ఇప్పుడు 2తో. సో 2తో చేస్తే -16g అండ్ -16f = 80. సో ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు 16f క్యాన్సిల్ అవుతాయి కానీ రెండింటికి సేమ్ సింబల్ ఉంది కాబట్టి సింబల్స్ అనేది మార్చాలి. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్. సో ఇప్పుడు చూసుకుంటే మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోతాయి అండ్ వీటిని యాడ్ చేస్తే 48g = -80 - 24 -104. సో ఇప్పుడు
g ఈక్వల్స్ టు -104/48. సో g వాల్యూని ఇప్పుడు మనం ఫైండ్ చేయాలంటే వీటిని సాల్వ్ చేస్తే g వాల్యూ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. సో g ఈక్వల్స్ టు టూ టేబుల్తో సాల్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. 4తో చేసిన వస్తుంది అండ్ 8తో చేసిన వస్తుంది, కానీ 2 టేబుల్తో చేస్తే కొంచెం ఈజీగా అర్థమైపోతుంది. సో 104 అంటే 52 వస్తుంది అండ్ ఇక్కడ 24 వస్తుంది. 52ని 2తో డివైడ్ చేస్తే 26 వస్తుంది అండ్ ఇక్కడేమో 12 వస్తుంది అండ్ మళ్ళీ 2తో చేస్తే 13 వస్తుంది, ఇక్కడేమో 6 వస్తుంది. ఎస్, అంతే. సో g ఈక్వల్స్ టు -13/6. సో ఇదే g వాల్యూ. సో ఇప్పుడు మనం చాలా ఈజీగా g వాల్యూని అయితే ఫైండ్ చేసేసుకున్నాం. జస్ట్ 2 టేబుల్ డీవియేషన్తో g వాల్యూని అయితే ఫైండ్ చేసేసుకున్నాం. అండ్ g వాల్యూ తర్వాత మనం f వాల్యూ ఫైండ్ చేయాలి. సో f వాల్యూ ఫైండ్ చేయాలంటే చాలా ఈజీ. సో ఈ g వాల్యూని ఈక్వేషన్ 5th లోను 6th లోను సబ్స్టిట్యూట్ చేస్తే మనకు f వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ g వాల్యూని నేను ఈక్వేషన్ 5th లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 4g అంటే -13/6 అండ్ దాని తర్వాత -2f ఈక్వల్స్ టు -3. సో 5th ఈక్వేషన్లో సో అప్పుడు 2s 2 3s, సో రిమైనింగ్ -26/3 అండ్ -2f ఈక్వల్స్ టు -3. సో ఈ -26/3ని రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు 2f ఈక్వల్స్ టు -3 + 26/3. సో ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం చేస్తే 3, సో అప్పుడు -9 అవుతుంది. సో 3 3s కాబట్టి అండ్ +26. ఎస్, సో 26 అండ్ సో ఇప్పుడు ఎంతంటే 9 పోతుంది కాబట్టి 16. సో 10 అంటే 16, 17. ఎస్, 17/3. ఎస్, అది కూడా +17. సో 2 - 2f ఈక్వల్స్ టు 17/3 అండ్ f ఈక్వల్స్ టు 17/13 ఇంటూ సో ఇక్కడ -f ఈక్వల్స్ టు 1/2. సో ఇది ఇటు సైడ్ వెళ్ళిపోతే 1/2గా మారిపోతుంది కాబట్టి 13 కాదు, సో 3నే అండ్ 17/6. సో మైనస్ ఉంది రైట్ సైడ్ తీసుకెళ్తే ఈ మైనస్ని ఇటు సైడ్ తీసుకెళ్దాం. సో అప్పుడు -17/6. సో ఎఫ్ మనకు జీ వాల్యూ వచ్చేసింది. జీ వాల్యూ ద్వారా మనం ఎఫ్ వాల్యూ కూడా ఫైండ్ చేసేసుకున్నాం. సో ఇప్పుడు జీ వచ్చింది అండ్ ఎఫ్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఒకే ఒక వాల్యూ ఉంది, అదే సి వాల్యూ. సో ఇప్పుడు మనం జీ వాల్యూ ఫైండ్ చేసుకున్నాం, ఎఫ్ వాల్యూ ఫైండ్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు జస్ట్ సి వాల్యూ ఫైండ్ చేస్తే అయిపోతుంది. సో సి వాల్యూ ఫైండ్ చేయాలంటే మనకు ఏదో ఒక ఈక్వేషన్లో తీసుకోవాలి. సో 2, 3, 4లో ఏదో ఒక ఈక్వేషన్లో వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. సో నేనైతే సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటున్నాను. సో సెకండ్ ఈక్వేషన్ అంటే 4g + c ఈక్వల్స్ టు -4. సో 4g + c ఈక్వల్స్ టు -4. సో ఇక్కడ మనం g వాల్యూ ఫైండ్ చేస్తే c వాల్యూ వచ్చేస్తుంది. సో g వాల్యూ అంటే -13/6. సో అప్పుడు 4g అంటే -13/6 + c ఈక్వల్స్ టు -4. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే సాల్వ్ చేస్తే 2 ఇక్కడేమో 3 వస్తుంది. సో అప్పుడు 26/3 + c ఈక్వల్స్ టు -4. సో c ఈక్వల్స్ టు -4 + 26/3. సో ఈ 26/3ని రైట్ సైడ్ తీసుకెళ్తే +26 అయిపోతుంది. సో ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం చేస్తే 3 వస్తుంది అండ్ 3 ఉంది కాబట్టి 3 4s 12 -12 + 26. సో అప్పుడు ఎంత వస్తుంది? సో 14/3. సో c ఈక్వల్స్ టు 14/3. సో ఇప్పుడు మన సెకండ్ ఈక్వేషన్లో ఈ జీ వాల్యూని ఫైండ్ చేసిన జీ వాల్యూని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనకు జీ, ఎఫ్, సి వాల్యూస్ అన్ని వాల్యూస్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ జనరల్ ఈక్వేషన్ ఫామ్లో ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది.
సో ఈ జనరల్ ఈక్వేషన్, సో జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో జీ ఏమో ఇక్కడ ఉంది, ఎఫ్ ఏమో ఇక్కడ ఉంది, సి ఏమో ఇక్కడ ఉంది. సో ఎస్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ అంటే మనకు తెలియదు, ప్లస్ వై స్క్వేర్ అంటే కూడా తెలియదు, ప్లస్ 2g అంటే 13/6 ఇంటూ ఎక్స్, ప్లస్ 2f అంటే మైనస్ 17/6 ఇంటూ వై, ప్లస్ సి అంటే 14/3, సో ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడేమో 3 వస్తుంది, ఇక్కడ కూడా 3 వస్తుంది. సో అప్పుడు మళ్ళీ రాసుకుంటే ఒకసారి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 13/3x అండ్ మైనస్ 17/3y ప్లస్ 14/3 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం చేస్తే, సో ఈ రెండింటికి ఒకటే ఎల్సిఎం. సో అప్పుడు ఎల్సిఎం చేస్తే 3 వస్తుంది అన్నిటికీ, అండ్ అప్పుడు 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సో 1 ఉంది కాబట్టి 3 3s అండ్ మైనస్ 13x, సో సేమ్ ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇస్ రాసుకున్నాను న్యూమరేటర్, అండ్ మైనస్ 17y ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనకు రిమైనింగ్ ఏంటి, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈక్వల్స్ టు 0. సో ఇదే సొల్యూషన్. సో ఇక్కడ దాకా రాస్తే మీకు 7కు 7 మార్క్స్ అయితే గ్యారంటీగా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం.